మీ బర్త్డే మంత్ తోటి మీ యొక్క మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోబోతున్నాం. ఒకసారి కాసేపు మీ మనసుతోటి ఒక ప్రశ్న అడగండి. మీరు నిజంగా ఎలా ఉంటారు? మీ మాటల్లో శాంతి ఎక్కువ, లేకపోతే భావోద్వేగం ఎక్కువనా? మీ నవ్వు వెనుకున్న బాధలు ఏమిటి? మీ మౌనం, మీ మాటల్ని బయటికి చెప్పలేని ఆ విషయాలు ఏమిటి? మీ మనసు చాలా ప్రేమపూరితంగా ఉంటుందా? ఇలాంటి ఎన్నో విషయాల్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ముందుగా జనవరి నెలలో పుట్టిన వారి గురించి తెలుసుకుందాం. ఒకసారి మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ పనిని ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వదిలిపెట్టరు. కానీ కొన్నిసార్లు నీ గట్టి మనసే నీకు ఎదురు దెబ్బ అవుతుంది. ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోతారు. నీలో కొంచెం కోపం ఎక్కువ, కానీ దాని వెనుక చాలా ప్రేమ ఉంటుంది. కానీ దాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. అవే కాకుండా ఓపికతో ప్రేమకు కూడా కొంచెం చోటివ్వు. అప్పుడు గమ్యం నిన్ను తప్పకుండా ఆహ్వానిస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరి మంత్లో పుట్టిన వారి గురించి తెలుసుకుందాం. ప్రేమతో చూసే కనులు, ప్రేమతో మాట్లాడే గొంతు నీది. కానీ కొన్నిసార్లు నీ నమ్మకమే నిన్ను బాధ పెడుతుంది. నీ హృదయం ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది, కానీ అంతే మృదువుగా కూడా ఉంటుంది. ఒకసారి జీవితాన్ని రియాలిటీ కోణంలో చూడగలిగితే నీ కలలు నిజమవుతాయి. నీ నమ్మకాలను కోల్పోవద్దు, కానీ నీ విలువను మర్చిపోకు. నీ ప్రేమ యొక్క విలువ తెలిసిన వాళ్ళు ఎప్పటికైనా నీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు మార్చి నెలలో పుట్టిన వారి గురించి తెలుసుకుందాం. నువ్వు ఎక్కువగా చెప్పుకోలేవు, కానీ నీ మనసులో చాలా బాధలు ఉంటాయి. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే కనిపించదు, కానీ వారి జీవితాల్లో మాత్రం మార్పు తప్పకుండా వస్తుంది. అలాంటి సహాయం చేస్తావు నువ్వు. కానీ నువ్వు ఎంత చల్లగా ఉంటావో అంతగా నీ మనసులో గాయాలు దాచుకుంటావు. ఇప్పుడు ఎదుటి వాళ్ళనే ప్రేమించడం కాకుండా నిన్ను నువ్వు ఒకసారి ప్రేమించి చూడు. అప్పుడు నీకు నువ్వే కొత్తగా కనిపిస్తావు. ఇప్పుడు ఏప్రిల్ నెలలో పుట్టిన వారి గురించి తెలుసుకుందాం. నీ మనసులో ఓ అగ్ని ఉంటుంది. నీకు ఓ లక్ష్యం, ఓ దిశ ఉంటే నువ్వు ఆకాశాన్ని కూడా తాకగలవు. కానీ ఎప్పటికీ ఓ శాంతి కోసం చూస్తూనే ఉంటావు నువ్వు. పైకి ఎంత శాంతంగా కనిపించినా నీ మనసులో కూడా చాలా బాధలు ఉంటాయి. అవి మాత్రం ఎవ్వరితో కూడా చెప్పుకోవు. ఒకసారి ఆగి ఊపిరి తీసుకో. నీలో ఉన్న శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది. అదే నీకు నీ గమ్యానికి దారి చూపుతుంది. నీలో చాలా టాలెంట్ ఉంది, కానీ నువ్వు దాన్ని గుర్తించలేకపోతున్నావు. ఇప్పుడు మే నెలలో పుట్టిన వారి గురించి తెలుసుకుందాం. నీ వ్యక్తిత్వం చూసే వారికి అది ఒక నీలి నదిలా ఉంటుంది. నిశ్శబ్దంగా, అందంగా, కానీ నీ లోపలే అలజడి ఉంటుంది. నువ్వు చెప్పకుండా బాధపడతావు. సహనం పేరుతో నువ్వే నీ బాధను పీకేస్తావు. ఒకసారి నువ్వు నీ కోసం మాట్లాడగలిగితే నీ జీవితం ఒక సుందర గాథ అవుతుంది. నీ మౌనం గొప్పదే, కానీ ఒకసారి దాన్ని పక్కన పెట్టి మాట్లాడి చూడు. జీవితం కొత్త రంగుల్లా కనిపిస్తుంది. ఇప్పుడు జూన్ నెలలో పుట్టిన వారి మనస్తత్వాన్ని తెలుసుకుందాం. కుటుంబం, బంధాలు అంటే జీవితం అనుకునే మనిషివి నీవు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ సంతోషమే నీ ఆనందం అనుకుంటావు, కానీ కొన్నిసార్లు నీకే నీ స్థానం ఉండదని బాధపడతావు. ఒకసారి నువ్వు నీ స్వరం వినిపించగలిగితే ఈ ప్రపంచం నీలో ఉన్న అసలైన వెలుగును చూస్తుంది. నిన్ను నువ్వు నాకు ఏం కావాలి అని అడిగి చూడు. అప్పుడు నీ మనసులో ఉన్న ఎన్నో సమాధానాలు నీకు తెలుస్తాయి. ఇప్పుడు జులై నెలలో పుట్టిన వారి గురించి తెలుసుకుందాం. నీవు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తావు. నీ నిర్ణయాలను చాలా సున్నితంగా తీసుకుంటావు, కానీ నీ అతి ఆలోచనలు నిన్ను మౌనంగా చేస్తున్నాయి. ఒకసారి జీవితాన్ని తేలికగా తీసుకోవడం నేర్చుకుంటే నీ జీవితం కొత్తగా మొదలవుతుంది. నీ హృదయం ఎంత లోతైనది అయినా జీవితాన్ని కొద్దిగా తేలికగా తీసుకో. ఎక్కువగా ఆలోచించడం మానేయి. ఇప్పుడు ఆగస్టు నెలలో పుట్టిన వారి గురించి తెలుసుకుందాం. నీవు ఎదుటి వారిని ముందుకు నడిపించగలవు. నీ హృదయం లోపల ఒక బాధ్యత ఉంటుంది, కానీ కొన్నిసార్లు నీ వల్లే నీకు ఒంటరితనం వస్తుంది. ఒకసారి నువ్వు కూడా మనిషివే అని గుర్తుంచుకో. నీ గురించి నువ్వు ముందు తెలుసుకో.
అప్పుడే నీలోని నిజమైన స్వేచ్ఛ మొదలవుతుంది. ఎదుటి వారిని ముందుకు నడిపించడం గొప్పే, కానీ అప్పుడప్పుడు నీ గురించి కూడా నువ్వు ఆలోచించి నిన్ను నువ్వు చూసుకోవడం కూడా అవసరం. ఇప్పుడు సెప్టెంబర్లో పుట్టిన వారి గురించి తెలుసుకుందాం. నీకు ప్రతి దానిలో పరిపూర్ణత కావాలి. నువ్వు నిన్ను ఎక్కువగా కఠినంగా చూసుకుంటావు, కానీ జీవితం కొన్ని కష్టాలతోనే అందంగా ఉంటుంది. ఒకసారి చిన్న పొరపాట్లను నవ్వుతూ ఒప్పుకుంటే అప్పుడు నీ జీవితం ఆనందంగా మారుతుంది. జీవితం పరిపూర్ణతతో కాదు, ప్రశాంతతలో ఉంటుంది. కావున ఉన్నదాన్ని స్వీకరించి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. ఇప్పుడు అక్టోబర్లో పుట్టిన వారి గురించి తెలుసుకుందాం. నీవు శాంతి కోసం ప్రయత్నించే మనిషివి. నీవు అందరిలో మంచితనాన్ని చూస్తావు, కానీ నీకోసం ఎవ్వరూ ఆలోచించడం జరగదు. ఒకసారి నీవు నాకు కావాల్సింది ఏమిటి అని నిన్ను నువ్వు అడిగినప్పుడు జీవితం కొత్తగా మొదలవుతుంది. నువ్వు ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తావు, కానీ నీ గురించి ఎక్కువగా ఎవ్వరూ ఆలోచించరు. కావున నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఇప్పుడు నవంబర్ నెలలో పుట్టిన వారి గురించి తెలుసుకుందాం. నీవు చాలా లోయల్. నీవు ప్రేమిస్తే చాలా ఎక్కువగా ప్రేమిస్తావు, కానీ నీ బాధ ఎవ్వరికీ చెప్పలేవు. నిన్ను నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఒకసారి నీ విలువ నీవే గుర్తించగలిగితే ఈ ప్రపంచం నీ గొప్పతనానికి తల వంచుతుంది. ఇప్పుడు డిసెంబర్ మంత్లో పుట్టిన వారి మనస్తత్వాన్ని తెలుసుకుందాం. నీవు స్వేచ్ఛగా ఉండాలి అనుకునే వ్యక్తివి, కానీ ఎక్కడో లోపల ఒక ఖాళీ ఉండేలా ఉంటుంది. నీ నవ్వు లోపల ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఒకసారి నీవు నీ మనసులో ఉన్న గాయాలను తూర్చేసి నీ ఆనందాన్ని అర్థం చేసుకుంటే నువ్వు చాలా సంతోషంగా ఉండగలవు. ఒకసారి నీ మనసులో ఉన్న ఖాళీలో ప్రేమను నింపగలిగితే నీ జీవితం ఓ అందమైన గీతగా మారుతుంది. మీ బర్త్డే మంత్ ద్వారా మీ మనస్తత్వం గురించి చెప్పాను కదా. ఒకవేళ నేను చెప్పిన మాటలు నిజంగా మీకు మ్యాచ్ అయితే, మీ మనసు నిజంగా నేను చెప్పినట్టే ఉంటే కామెంట్స్లో కరెక్ట్ అని రాయండి. ప్రతి మనిషిలో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో బలం ఉంటుంది. ఎవరికైనా ఓ లోపం ఉంటుంది, కానీ ఆ లోపాన్ని మార్చుకునే శక్తి కూడా మనలోనే ఉంటుంది. మీరు ఏ మాసంలో పుట్టినా మీరు మారితే మీ జీవితం మారుతుంది. బతుకే క్లాస్ రూమ్ అయితే మన స్వభావం అందులో ఉండే పాఠ్య పుస్తకం లాంటిది. పుస్తకం బాగుంటే మార్కులు వస్తాయి, మనసు బాగుంటే జీవితం విజయం అవుతుంది. కానీ ఒక్కసారి మనము ఓపెన్గా ఆలోచిస్తే కొన్నిసార్లు మనమే మనపై నవ్వుకుంటాం కదా. అరే ఏం బ్రతుకురా నీది అని మిర్రర్ చూసుకుంటూ మనమే మనల్ని ప్రశ్నించుకుంటాం. పర్లేదు, అలాంటి బ్రతుకులో కూడా ఓ బ్యూటిఫుల్ టర్న్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే మనం మారుదామని మనమే నిర్ణయించుకునే రోజు. అందుకే ఇది పుట్టిన రోజు మంత్ కాదు, ఇది మనం బెటర్ అవ్వాలనే మొదటి అడుగు ఈ భూమి మీద వేసిన మంత్. ప్రతి పుట్టినరోజు ఒక కొత్త జీవన పాఠం. ప్రతి నెల మనల్ని ఒక మెట్టు మెరుగ్గా తీర్చిదిద్దే అవకాశం. ఈ జీవితం ఎప్పుడు మారుతూనే ఉంటుంది, కానీ నిజమైన మార్పు మాత్రం మనలో మొదలవుతుంది. మీరు ఏ మాసంలో పుట్టినా మీరు గొప్పవాళ్లే, కానీ మీరు మారుదామని నిర్ణయించుకునే రోజే నిజమైన పుట్టినరోజు. అదే మీ జీవితాన్ని మార్చే మైల్ స్టోన్ అవుతుంది. ఈ రోజే ఓ ముచ్చటైన ఆరంభం కావాలి. అయితే ఒక చిన్న మార్పుతో ఈ రోజుని మొదలు పెట్టండి. బిగినింగ్ చిన్నదే కావచ్చు, కానీ మీరు వేసే అడుగు గొప్పదే అవుతుంది. మీ లక్ష్యాల వైపు చిన్న చిన్న అడుగులు వేస్తూ వెళ్ళండి. విజయం మీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ వీడియో ద్వారా మీరు మోటివేట్ అయ్యుంటే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చేసిన ఈ వీడియోకి కనీసం 1000 లైక్స్ అయినా వెయ్యండి. మరియు ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా వారి మనస్తత్వం ఏంటో తెలుసుకుంటారు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.